హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నన్ను అందరూ కామన్గా అడిగే ఒక క్వశ్చన్ ఉందండి. నేను ఎవరికి కూడా ఇంతవరకు దానికి ఆన్సర్ చేయలేదు. చాలామంది అడుగుతారు, ఏంటంటే అక్క ఎందుకు చెర్రీ పెద్దవాడు అయిపోయాడు కదా, అందులోనూ నార్మల్ అయిపోయాడు, ఇంకా చాలా చిన్న పిల్లవాడిలాగా ట్రీట్ చేస్తావు, తను ఏజ్కి తగ్గ ట్రీట్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు నేను చెప్తాను. చెర్రీ చిన్నప్పుడు ఏంటంటే వాడు ఎంజాయ్ చేస్తూ ఆడుకోలేదండి. ఏదో మనం ఆడిపిస్తున్నాం కాబట్టి అట్లా ఆడుకునేవాడు. కానీ నాకు మామూలుగా ఫస్ట్ నుంచి పెళ్ళి కాకముందు నుంచి కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చు ఆడిపిస్తూ వాళ్ళ బర్త్డేస్కి చిన్న చిన్న ఫ్రాక్స్ అవి చిన్న చిన్న గిఫ్ట్స్ కొని ఇచ్చటం అట్లా చేసేదాన్ని. అలాంటిది ఇంకా మనం పిల్లలతో అనేసరికి ఇంకా అలా ఆడుకోవాలి, ఇలా స్పెండ్ చేయాలి అని చాలా ఆశలతో ఉంటాం కదండి. కానీ చెర్రీకి ప్రాబ్లం ఉండటం వలన నేను అసలు వాడితో సరిగ్గా స్పెండ్ అయితే చేశాను, కానీ నేను అనుకున్న విధంగా ఆడుకోలేకపోయాను, ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా అందులోనూ పిల్లలంటే ఇష్టమో ఏమో మా ఒక్కడితోనే ఉండిపోవటం, ఇంకా పిల్లలు లేకపోవటం, అట్లా చాలా అంటే చాలా కోరికలు ఉండిపోయినాయి. ఇంకా అందుకనే, ఎందుకంటే 10th అయిన తర్వాత పిల్లలు మన దగ్గర ఎటు ఉండరు కదా. ఇంక ఈలోపే మనం ఎంత సరదాగా ఉన్నా, వాళ్ళతో ఎంత బాగా ఎంజాయ్ చేసినా, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తానండి ఇప్పటికీ. అంటే లైక్ 3-4 ఇయర్స్ కిడ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తారో నేను ఇప్పుడు శ్రీతో అలా ఎంజాయ్ చేస్తానంటే. బయటకు వెళ్తే మాత్రం అలా ఉండను, వాడు పెద్దవాడు అన్నట్టుగానే ఉంటాను. కానీ ఇంట్లో అయితే ప్రతి చిన్నదానికి వాడి దగ్గర నుంచి ఏదైనా చాక్లెట్ ఉంటే వాడు తింటూ ఉంటే లాక్కోవటం, ఐస్ క్రీమ్ అయితే వేరే స్పూన్ తీసుకొచ్చి వాడి గిన్నెలు తినటం, ఇంకా వాడు అంట అరవటం. వాడు కూడా ఎందుకో కానీ నేను చేసే కొద్దీ వాడు ఎంజాయ్ చేస్తాడు, దానికి కోఆపరేట్ చేస్తాడు. నేను చాక్లెట్ లాక్కుంటున్నాను అనుకోండి, మామూలు పెద్ద పిల్లలు అయితే ఏం చేస్తారు, మమ్మీయే కదా తీసుకుంది అన్నట్టు వదిలేస్తారు. కానీ చెర్రీ అలా కాదండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు 4-5 ఇయర్స్ పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు కిడ్స్ వాళ్ళు ఎలాగ ఏడుస్తూ ఉంటారు, తమ్ముడు నా దగ్గర లాక్కున్నాడు, చెల్లెలు తీసేసుకుంది అని ఎలాగ ఏడుస్తాడో చెర్రీ కూడా అలాగ యాక్టింగ్ చేస్తాడనమాట. నాకు ఇచ్చే మమ్మీ అట్లా అన్నమాట. ఇంకెందుకు అలాగ చేయాలనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్తోనే వాడితో బిహేవ్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఇంట్లో చేసినవే కదండి, బయటికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ కదా తనతో చేసేది. ఇంకా అందుకని అదే మూడ్లో ఉంటాను. ప్రతి మూమెంట్ తనతో పాటు నేను ఎంజాయ్ చేస్తానండి. ఇంకా మా అయితే ఇంకా 3 ఇయర్స్ అండి. ఇంకా తర్వాత వాడు చదువుల కోసం వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా కాలేజ్ స్టడీ అంటే తెలియనిదేముంది, ఇంకా మన పిల్లలు కాదు అన్నట్టుగానే ఉంటారు. వాళ్ళ ప్రపంచం వాళ్ళది అయిపోతుంది కదా. ఇంకెంత ఎంజాయ్ చేసినా ఈ 3 ఇయర్సే కదా అన్నట్టుగా మేము కూడా అలాగే, మా వారైనా నేనైనా ప్రతి చిన్నదానికి ఇంకా చిన్నపిల్లాడిలాగానే 4-5 ఇయర్స్లో ఇంట్లోనే ఆడుకుంటాము. బాల్ ఆడుతూ ఉంటే లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాను. వాడు వచ్చి మమ్మీ నేను అవి కిచెన్లో నేను హెల్ప్ చేయనా, అది చేయను ఇది చేయను అని అడుగుతూ ఉంటాడు. ఇంకా అట్లా అన్నమాట అండి. ప్రతిదానికి వాళ్ళ డాడీ ఏమైనా ఫోన్లో చూస్తూనే ఉంటే ఏం చూస్తున్నావు అని చిన్నపిల్లలు లాగే తీసుకుంటారు కదండి ఫోన్, అట్లా తీసుకోవటం. ఇంకా వాడు కూడా ఎందుకు అలాగా కలిసిపెట్టు, కానీ బయటకు వెళ్ళినప్పుడు చాలా మనం పెద్దవాళ్ళం అన్నట్టుగానే ఉంటాడండి. ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు, ఇంకా ప్యాంపరింగ్ చేస్తున్నావు ఎందుకు అన్నట్టుగా. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. అంటే నాకు తెలిసిన వాళ్ళే అడుగుతున్నారంటే తెలియని వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా అన్నట్టుగా వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.